ఉంటుంది. ఏంటో తెలుగు గొడవ? అవునే, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? నాకు లవ్ స్టోరీ ఉంటారు కదా. భూమి, చెప్పవే. చెప్పు. ఆ రోజు నేను బస్ స్టాప్ లో నించున్నాను. ఆ తర్వాత అప్పుడు వర్షం పడింది కదా. ఇలాంటి సీన్ లో వర్షం పడకుండా ఎలా ఉంటుందత్త? అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా? మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అప్పుడు పెద్ద కారు వచ్చాగింది, అందులో క్రేష్. వాడు గుమస్తా కూడా కన్నావు కదే. అదే కార్ పక్కన స్కూటర్ ఉంది, దాని మీద క్రేష్. అప్పుడు చూసాడంటున్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు బీట్లే. అది కాదే, ముందెవరు పడ్డారు? తనే పడ్డాడు. అయ్యో, పడ్డాడా? ప్రేమలో. మిమ్మల్ని చూడగానే నిద్రే మర్చిపోయాను. కానీ పడుకుంటే మీరు నా కల్లోకి వస్తారని నేను నిద్రపోతున్నాను. చచ్చిపోదాం అనుకున్నాను. అబ్బా! కానీ మీతో కలిసి ఉండాలనే ఆశతోనే జీవిస్తున్నాను. మీరు కాదంటే ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. షూర్. తర్వాత ఏం చేసావే? నా వల్ల ఒక జీవితం పోవడం దేనికని ఓకేనా సార్? ఆ తర్వాత లవ్ లో పడ్డాక ఇంకేముంటుందో నీకు తెలీదా? హాయ్ తాత. రారా మనవడా రా. ఏమైనా రాను డబ్బుకు విలువ లేకుండా పోతుందిరా. ఏమైంది తాత? ఏమైందేంటి, ఆడెవడో సురేంద్ర అంట్రా దుబాయ్ లో 4,000 కోట్లు పెట్టి ఒక కంపెనీ కొన్నా అంట. ఆడు అనబాక తాత, బాధేస్తుంది. ఏ మీ నాన్నని ఎవడైనా ఆడు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు కోరుకుంటా? అంటే ఈయన మా నాన్న. సారీరా, మొన్న ఇచ్చిన 500 నాకు ఇచ్చేసాయి. ఏం నాయనా 500 రూపాయలు అంటున్నావు? ఏం లేదురా, ఏమైనా ఈ ఆటలో నిన్ను గెలుస్తాను అన్నాడు. గెలిస్తే 500 రూపాయలు పందెము అంటున్నా. అంత పెద్ద కిలాడి వారా? చల్. నమస్తే అయ్యా. ఏం మళ్ళా నా కొడుకు ఎట్లా చదువుతుండు? గంతా మీద అయ్యా. ఇప్పుడు ఏం చదువుతున్నావురా? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా అన్న. రేయ్, నువ్వేం చేస్తావు నాకు ఎరగలే. బాగా చదవాలే. మళ్ళా నా ముఖంలాగా నవ్వు ఎప్పటికీ గట్లనే ఉండాలి. పో. అట్లేనా? పోయేస్తామయ్యా. మీ దగ్గర పనిచేసేవాడినే ఓ అన్నలా మీరు చూసుకుంటున్నారు. మరి మీ తోడబుట్టిన అన్నయ్య గురించి? ఏ అన్నయ్యా? తనతో పాటు ఈయన మీకు కూడా తండ్రినని అర్థం చేసుకుని ఈయన మీ దగ్గరికి పంపించిన మీ పెద్దన్నయ్య. ఎవనికి రా అన్నయ్య? ఈయనకి కొడుకు మాత్రమే. ఒకే రక్తం పంచుకు పుట్టిన చెప్పుడు మాటలు విని నాలో ఉన్నది రక్తమే కాదని నన్ను బయటకెళ్ళగొట్టిన ఆడ నా అన్నయ్య. కనుచూపు మేరలో అయిన వాళ్ళు నా అనాథలా పెరిగేటట్టు చేసిన ఆని గురించా నువ్వు మాట్లాడేది? పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చాననుకుంది. పెళ్ళే ఇంట్లో అడుగు పెట్టే ముందు ఆరతి ఇవ్వటానికి ఆడపడుచు కూడా లేకుండా చేసిన బండరాయ్యాడు. బతకటానికి తోడుగా నాకు అది ఉంది, దానికి నేనున్నా. 6 నెలలకు ఒకసారి ఇంటి పెద్దగా వచ్చే మా నాయనున్నాడు. మా కండగా ఈ ఊరుంది. అన్నా, వాడిప్పుడే బస్ ఎక్కాడన్నా. మామయ్య వాడిని భయపెట్టమని మాత్రమే చెప్పాడు. ఏ సెండ్ర నా కొడుకుని 2 ఊర్ల గొడవలాగుండాలి.
వెనక్కి పోనిరా, చంపేస్తాడ్రా. వెనక్కి పోయినా చచ్చిపోతాం. పనులు తీయండి. నిన్ను కొట్టించింది ఎవరో తెలుసా? మీరే కదా సార్. మీరు అంటేగానే వాడికి నా మీద చేయేసేంత ధైర్యం లేదు. ఆ ట్రై చేశాడంటే వెనకాల మీరు ఉన్నారని తెలుసు. నీకు తెలుసు కూడా ఎలా ఉన్నావురా ఇక్కడ? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పు? ఎంత కావాలి? నా కూతుర్ని వదిలేయడానికి నీకు రేట్ ఎంత చెప్పు? మీ కూతురు మీద మీకున్న ప్రేమకు రేట్ ఎంత సార్? అదే రేట్. మా ఆటలు నేర్చవరా. నా కూతురు నీకివ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు నచ్చలేదు. మరి ఆడెందుకు నచ్చాడు సార్? చెప్తే వినవా? చేతలకు కూడా విన్ను సార్. ట్రై చేశారుగా. క్రిష్, నేను కొట్టించిన సంగతి భూమికి చెప్పి దగ్గర అవ్వాలని చూడకు. సార్ అసలు ఇందాక నుంచి కొట్టించాను అంటారేంటి? కొట్టింది నేనైతే. క్రిష్, ఇదంతా చేయించింది మా నాన్న. నీకేమైనా పిచ్చా? ఇంక చాలు క్రిష్, వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను ఈ పక్కనున్నాననే ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను వెళ్ళటం అంటూ జరిగితే ఆ ధైర్యాన్ని నిజం చేసి వెళ్తాను. ఈ ఇంట్లో వాళ్ళని నువ్వెంత మార్చినా వాళ్ళు మా నాన్న ముందు నిలబడి మాట్లాడలేరు. ఒకవేళ మా నాన్న మారినా ఆయనకు నువ్వు నచ్చవు క్రిష్. అదే కదా నాకు కావాల్సింది. మీ నాన్న మారటం, ఆయనకు నేను నచ్చకపోవటం. నువ్వే అన్నావుగా నచ్చితే వదులుకోలేరని. కొంప తీసి నచ్చాననుకో నీ ఫ్రెండ్ అని చంపేసుద్ది. ఎప్పుడు హ్యాపీనెస్ లోనే ఉన్నాను, హ్యాపీ సిచ్యువేషన్స్ ని చూశానన్నా. అది నిజం కాదు క్రిష్. నువ్వెక్కడుంటే అక్కడే హ్యాపీనెస్ ఉంటుంది. నువ్వున్న చోట అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ ఊరోడిడో మా ఊరమ్మని లేపుకెళ్ళేదానికి చూసినాడు. వాడంటే నీకు ఇష్టమా? వాడంటే నీకు ఇష్టమా? ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవాలి గాని ఇలా పారిపోవడం ఏంటి? చెబితే ఇక్కడ దాకా వచ్చేదే కాదు, ఎప్పుడో నరికి పారేసేటోళ్ళం. అందుకేరా వాళ్ళు లేచిపోదాం అనుకుంది. ఏయ్, ఆ ఊరికి ఈ ఊరికి మధ్య ఉన్న వైరం సంగతి నీకు తెలీదు. రేయ్, ఆ ఊరంటే ఎందుకు రా పడదు నీకు? రేయ్, ఆ ఊరంటే నీకెందుకు ఇష్టం లేదురా? ఇద్దరు వ్యక్తుల మధ్య వైరాన్ని రెండోళ్ల మధ్య వైరంగా మార్చింది నీలాంటోడేనని ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వీళ్ళకి తెలీదు. ఇంకా నాకెలా తెలుస్తుంది? అయినా నువ్వేంట్రా? ఇక్కడే కదరా పుట్టావు, ఇక్కడే కదరా పెరిగావు. ఇక్కడ ప్రేమతో కాదురా పగతో బ్రతికే వాడే మగాడు
ద్వేషించేవాడే మొనగాడు. వాళ్ళ పంతాలు పట్టింపుల కోసం ఎవడైనా పోతే వాళ్ళకేంట్రా? ఆఖరికి అది వాళ్ళ అమ్మైనా సరే, నాన్నైనా సరే. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఆ ఊళ్ళో పుట్టడమే. పద. అయ్యా వాడు వెళ్ళిపోతాడయ్యా, మళ్ళీ దొరకడయ్యా. చెప్పండి అయ్యా, వాడిని వేసేద్దాం. ఎవడ్రా అదే? ఊరంతా ఒకవైపు ఉన్నారు, వీడి వైపు నేనున్నాను. వీడి మీద చెయ్యేసి తిరిగి వెళ్ళగలిగే దమ్మున్న మొగలు రండా, రండి. తీసుకెళ్తున్నాను కదా, తీసుకెళ్తా. ఏయ్, మా ఊరు నొక్కని చేసి ఆ ఊర్లో సాగొడుతురు. పక్క జరుగా. రవి, నీ ఒంటి మీద పడ్డ ఒక్కొక్క దెబ్బకి ఆ ఊరిలో ఒక్కొక్క చెయ్యి తెగి పడుద్దురా రవి. అంతేనా? ఇంకా వేసేయమంటారు అనుకున్నానే. ఈ రోజు వీడికి ఇలా జరగడానికి కారణం వాళ్ళు మాత్రమే కాదు సార్, మీరు కూడా. మరి మిమ్మల్ని ఏం చేయాలి? ఒక అన్నగా వాడి పక్కన నిలబడి మీరే కదా సార్ వాడి జీవితాన్ని ఇచ్చింది. కానీ వాడు మీకు కూడా చెప్పకుండా పారిపోతున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా సార్? అన్నిట్లో అండగా ఉన్న మీరు వాడి ప్రేమకి ఎక్కడ అడ్డుగా నిలబడతారోనన్న భయం సార్ వాడికి. మీకు నమ్మకం ఉండేది సార్ వీడు జీవితంలో అనుకున్నది సాధిస్తాడు అని. కానీ వాడి ప్రేమనే గెలవలేక మీ ముందు ఓడిపోయి నిల్చున్నాడు సార్. ఇంకేం సార్ వీడు సాధించేది? వీడిని ఇంత వాడిని చేసింది మీరే సార్. వీడి మీద అన్ని హక్కులు కూడా మీకే ఉన్నాయి. అండగా ఉంటారు లేదా అడ్డుగా నిలబడతారు, మీ ఇష్టం సార్. వాడు ఈ ఇంటి అల్లుడుగా పనికి రాడు. ఇలాంటి వాడు నన్ను ప్రేమించింది మర్చిపోవాడిని. రా, మగాడివారా నువ్వు? మగాడివా? నీ మగతనం చూపించడానికి నా ఊరే దొరికిందా నీకు? 25 ఏళ్ల వైరాన్ని 10 నిమిషాల్లో పోగొట్టేంత మునగాడివా నువ్వు? ఈ ఇంట్లో ఉండేవాడివి కాకపోయి ఉంటే ఈ పాటికి శవమైపడి ఉండేవాడివి. నిన్ను ఇంతగా ద్వేషిస్తున్నా ఇంకా ఇంటిని పెట్టుకుని వేలాడుతున్నావే, సిగ్గులేదా నీకు? ఛీ! ఏదో 4 కోతి వేషాలేసి 4 మాయ మాటలు చెప్తే దానికి నచ్చేసుంటావు. కానీ ఇంటికి కాబోయే అల్లుడు అవ్వాలంటే దానికి మాత్రమే నచ్చితే సరిపోదు. ఆయనకి నచ్చాలి, వాడికి నచ్చాలి, దానికి నచ్చాలి, నాకు నచ్చాలి, ఈ ఊరికి నచ్చాలి. కానీ నువ్వు ఎవ్వరికి నచ్చలేదురా, ఎవ్వరికి నచ్చలేదు. ఎరా, నువ్వు లేకపోతే అది బ్రతకలేదనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన 4 రోజుల్లో ఈ ఇంటి ఆప్యాయతల మధ్య నువ్వు ఎవడన్నది కూడా గుర్తుండదు తనకి. విను, ఇన్నేళ్లు ఈ ఇంటికి ఊరికి పెద్దగా ఉన్నాను. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఆ పెద్దరికం కాపాడే వారసుడై ఉండాలి గాని నీలాంటి అలగావాడు కాకుండా. అసలు తన గురించి ఈ ఊరు ఏమనుకుంటుందో దాకా వెళ్ళావు, ఈ ఇల్లు ఏమనుకుంటుందో తెలుసా? ద్వేషం అని నువ్వు అంటున్నావు, దాసోహం అని మేమంటున్నాం బావా. మగతనం పెద్దరికం గురించి మనం మాట్లాడుకోకూడదు బావా. ఇంటికి పిలిచి మనుషులు పెట్టి కొట్టించాలని చూసినా ముఖం మీద చిరునవ్వు చెరగకుండా మన మధ్య తిరుగుతున్నాడే, అది బావా పెద్దరికం అంటే. పంపించి బొక్కలు ఎరగదన్నాడే, అది బావా మగతనం అంటే. బాబాయ్ ప్లీజ్ మీరు ఆగండి. నువ్వు ఆగు బాబు. ఏంటి
నేను ఇలా మాట్లాడుతాను ఇంట్లోంచి గింటేద్దాం అనుకుంటున్నావేమో. ఇన్నాళ్ళు ఆ భయంతోనే బతికావు. మేమెక్కడికి వెళ్ళినా తలెత్తుకుని బతకగలమనే ధైర్యం ఇచ్చాడు బావ ఇతను మాకు. ధైర్యం ఇచ్చాడు. ఎట్టట నేను ఇంటి అల్లుడు కావచ్చా, ఈయన అల్లుడు కావచ్చా, పచ్చ కాబట్టి చూసి వారవలేని ఆ ఎదవా ఇంటి అల్లుడు కావచ్చా, కానీ ఎప్పుడు ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడే ఇతను మాత్రం ఇంటికి అల్లుడుగా పనికిరాడు కదా బావా. అన్నయ్య, ఈ ఇంటి ఆప్యాయతల వల్ల భూమి అతన్ని మర్చిపోతుందో లేదో మాకు తెలియదు, కానీ ఆప్యాయత అంటే ఏంటో తెలియజేసిన అతన్ని మాత్రం మేము మర్చిపోలేము. అన్నయ్య, ఎప్పుడు నీ మాటనే తన మాటగా మార్చుకుంది ఈ ఊరు. కానీ నువ్వేమనుకున్నావు అన్నది మాకు కావాలన్నయ్య. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, భూమికి ఎంతకంటే మంచి వ్యక్తిని తీసుకురాలో అన్నయ్య. సార్, మీరు ఇవన్నీ పట్టించుకోకండి. మీరన్నట్టు ఏదో నా కోతి వేషాలు చూసి వీళ్ళలో మాట్లాడు. ఇన్నేళ్లు వీడు నన్ను గౌరవంగా చూస్తుంటే అది నా మీదున్న ప్రేమ వల్ల, ఇష్టం వల్ల అనుకున్నాను. కానీ అది నా మీదున్న భయం వల్ల అని తెలిసేటట్టు చేసావు కదా సార్. నువ్వు నచ్చలేదు నచ్చలేదు ఎందుకంటున్నానో తెలుసారా? ఎక్కడ నువ్వు నచ్చేస్తావో అన్న భయం రా నాకు. చిన్నప్పుడే ప్రేమించే నాన్నను దూరం చేసుకున్నాను. పెళ్ళైన 2 ఏళ్లకి నా జీవితం అనుకున్న నా భార్య నాకు దూరం అయ్యింది. ఆ తర్వాత ఇదేరా నా ప్రాణం, ఇదే నా లోకం. కానీ ఇప్పటివరకు తనకు చెప్పలేదు. ఎందుకో తెలియదురా, ఇలా అయిపోయాను అంతే. ప్రేమతో మాట్లాడడం మర్చిపోయాను రా. నా తోడపుట్టిన చెల్లెళ్ళను దూరం పంపించలేక ఇంట్లో పెట్టుకున్నాను రా. అలాంటిది నా కూతురు ఎవడినో ప్రేమించిందని తెలిసాక ఎక్కడ నా నుంచి దూరం అయిపోతుందో అన్న ఆలోచన రా నాది. అక్క కొడుకిస్తే నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుందన్న స్వార్థం రా నాది. అందుకే నిన్ను పిలిపించాను. ఎలాగైనా సరే తన జీవితం నుంచి నేను దూరం చేయాలనుకున్నాను రా. వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని నేను గెలవాలనుకున్నాను రా. నువ్వే గెలిచావు సార్. ఓడిపోయాను రా, ఓడిపోయాను. ప్రేమించిన వాడిని ఇంటికి తీసుకురమ్మన్నాను, ప్రేమనే తెచ్చావు. నచ్చాడు. ఇందు, క్రిష్, ఐ లవ్ యూ. మా ఇంట్లో మన గురించి అంతా చెప్పేశాను, ఒప్పేసుకున్నారు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఐ లవ్ యూ రా క్రిష్. మీ ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారా?